హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వైట్ ఆయిల్ టెర్మినల్ నుంచి ప్రతిరోజు నార్మల్ పెట్రోల్, పవర్ 99, నార్మల్ డీజిల్, టర్బోజెట్ హై స్పీడ్ డీజిల్ను ట్యాంకర్ల ద్వారా హెచ్పిసిఎల్ రిటైల్ అవుట్లెట్లకు సరఫరా చేస్తారు. ఈ ట్యాంకర్లలో 18 లేక 19 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన 4 కంపార్ట్మెంట్లుంటాయి. హెచ్పిసిఎల్ సిబ్బంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాక్టీస్ SOPని అనుసరించి కాటన్ దుస్తులు, షూస్, హెల్మెట్ ధరిస్తారు. భద్రతా ప్రమాణాలలో భాగంగా ఫైర్ బకెట్లు, ఫైర్ సిలిండర్లు సిద్ధంగా ఉంచుకుంటారు. ట్యాంకర్ని అన్లోడ్ పాయింట్ దగ్గర డ్రైవ్ అవుట్ పొజిషన్లో పార్క్ చేయిస్తారు. చుట్టూ బారికేడ్స్ అమర్చుతారు. ట్యాంకర్ ఇంజన్ స్విచ్ ఆఫ్ చేయిస్తారు. ట్యాంకర్లో ఇంధనం స్థిరంగా ఉండేందుకు 10 నిమిషాలు వేచి చూస్తారు. ట్యాంకర్కి ఎర్తింగ్, బాండింగ్ చేస్తారు. నాలుగు కంపార్ట్మెంట్లకు ఉన్న ట్యాంపర్ ప్రూఫ్ తాళాలను చెక్ చేసి ఓపెన్ చేస్తారు. డిప్ రాడ్ సహాయంతో ఇంధన పరిమాణాన్ని పరీక్షిస్తారు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కారణంగా అగ్ని ప్రమాదం జరగకుండా కాపర్ బ్రైడెడ్ వైర్లు అమర్చుతారు. ప్రతి కంపార్ట్మెంటు నుంచి 20 లీటర్ల ఇంధనాన్ని తీస్తారు. .7 నుంచి 0.75 రేంజ్ ఉన్న హైడ్రోమీటర్ మరియు థర్మామీటర్ను ఉపయోగించి పెట్రోల్ సాంద్రతను, టెంపరేచర్ను పరీక్షిస్తారు. 0.8 నుంచి 0.85 రేంజ్ ఉన్న హైడ్రోమీటర్ మరియు థర్మామీటర్ను ఉపయోగించి డీజిల్ సాంద్రతను, టెంపరేచర్ను పరీక్షిస్తారు. పెట్రోల్ సాంద్రత 720 నుండి 775 kg/m³, డీజిల్ సాంద్రత 810 నుండి 845 kg/m³ మధ్యలో ఉంటేనే స్వచ్ఛమైన ఇంధనంగా నిర్ధారిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన పెట్రోల్ మరియు డీజిల్ టెంపరేచర్లని అమెరికన్ సొసైటీ ఫర్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్ చార్ట్ 53Bని అనుసరించి 15 డిగ్రీల సెల్సియస్తో కన్వర్ట్ చేస్తే +/- 3.0 లోపు వస్తేనే అవి ప్యూర్ పెట్రోల్, ప్యూర్ డీజిల్గా నిర్ధారించి రిటైల్ అవుట్లెట్లో ఉన్న డెన్సిటీ రిజిస్టర్లో వివరాలు నమోదు చేస్తారు. శాంపిల్స్ సీల్ చేసి ఉంచుతారు. తరువాత ట్యాంకర్ నుండి ఇంధనం అన్లోడ్ చేస్తారు. ఇలా ట్యాంకర్ వచ్చిన ప్రతిసారి పరీక్షలు నిర్వహించి స్వచ్ఛమైన ఇంధనాన్ని వినియోగదారులకు అందిస్తారు.